కంచి మఠం దగ్గర కామాక్షి అనే పూలు అమ్మే ఒక ఆవిడ ఉండేది. ఆమె పరమాచార్య స్వామి వారిని అప్ప అని పిలిచేది. రోజు స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది. అప్పుడు స్వామివారు ఆమెతో, ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు. డబ్బు అంత గొప్పదా అప్ప? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది అని బదులిచ్చేది. పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరూ లేపకూడదు అని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు. ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతనే రావాలి అని, మధ్యలో రాకూడదు అని స్వామివారే ఆజ్ఞాపించారు. ఒకరోజు సాయంత్రం స్వామివారు 9 గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతలు, నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. స్వామివారు నిద్రకు ఉపక్రమించే వేళయ్యేపటికి చాలా ఆలస్యమయ్యింది. ఒకరోజు జానా అనే ఒక భక్తురాలు వెల్వెట్తో చేసిన పాదుకలను తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకునే ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్లారు. స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు ఈరోజు స్వామివారి పాదుకలను విడవగానే వాటిని నేను తీసుకుంటా, నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తాను అనుకున్నారు. స్వామివారు పాదుకలను విడవకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకు ఇచ్చి, ఇవి నీకే, తీసుకుని వెళ్ళు అని అన్నారు. నాగరాజు బాధపడుతూ, ఎప్పుడు నేను ఏమి తలచినా దైవం మరొకలా తలుస్తుంది అని వెళ్ళిపోయాడు. పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజ కరుణం వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టాలని చూశారు. వాటి కోసం ₹1,00,000 కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ వాటికి ఆమె లొంగలేదు. తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్లిళ్లకు స్వామివారు బళ్ళ నిండా సామాను పంపేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది. కానీ స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు. అందులో కొన్ని పళ్లను ఉంచేవారు. స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. ఒకసారి, అప్ప, నువ్వు ఉంటే ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా అని ఏడ్చింది. అప్పుడే తనని విస్మయానికి గురి చేస్తూ ఎవరో అధిష్టానం నుండి తన వైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది. ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఈనాటికి ఏనాటికి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.